అందరికీ నమస్కారం అండి. ప్రతిసారి నాకు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మధ్యలో కట్ అవ్వాల్సి వస్తుంది. లాస్ట్ వీడియోలో నేను ఏదైతే మాట్లాడానో లడ్డు గురించి, తిరుమల లడ్డు గురించి మాట్లాడానో, అలాగే సనాతన ధర్మం గురించి ఏదైతే చెప్పానో ఆ వీడియో గురించి చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు. సో ఇంకా నేను ప్రతి ఒక్కరికి ప్రతిసారి ఇలా మీరు కామెంట్స్ పెట్టారని చెప్పడం కూడా వాళ్ళకన్నా ఉండాలి, విజ్ఞత నాకన్నా ఉండాలి. కాబట్టి నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. కొన్ని విమర్శలు చేశారు, నువ్వు అసలు హిందువేనా అని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. నేను హిందువో కాదో మీ అందరికీ కూడా ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే నాకు లేదు. ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్క వెధవకి కూడా చెప్తున్నా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. చెప్పే విషయంలో ఎంతవరకు మంచిదో చెడుదో అని ఆలోచించే శక్తి మీకు లేదని ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నా. సో ఇలా మాట్లాడటం కూడా టైం వేస్ట్ అనమాట, మీ గురించి చెప్పడం కూడా. మరి ఈరోజు విషయానికి వస్తే, మనం అనుకున్నట్లుగానే అంటే నేను అనుకున్నట్లుగానే ఒక విషయం చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న బీజం అలా వేశారు. ఒక చిన్న బీజం చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ కల్తీ జరిగింది అని చెప్పేసి ఒక చిన్న బీజం అలా నాటారు. ఈరోజు అది పెరిగి పెద్దవుతూ ఉంది. రోజు రోజుకి ఒక డైవర్షన్, రోజు రోజుకి ఒక ఎలిగేషన్తో దాన్ని ప్రొలాంగ్ చేస్తూనే మిగిలిన విషయాలన్నీ కూడా పక్కన పడేసి, మిగిలిన విషయాలు ఇంకా ప్రజల పట్ల గురించి, ప్రజల గురించి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి వాగ్దానాల గురించి కానీ, అమరావతి రాజధాని గురించి కానీ, ఇంకా టాపిక్స్ అన్నీ, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, ఆ టాపిక్స్ అన్నీ కూడా పక్కన పడేసి, అవి ఎక్కడా కూడా ప్రస్తావన రాకుండా ఒక చిన్న బీజంతో ఈరోజు దాన్నే ప్రొలాంగ్ చేసుకుంటూ, దాని మీదే రకరకాల ఎలిగేషన్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు చివరికి కుల మతాల దగ్గరికి వచ్చేలాగా, మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి పెద్దలు, పండితులు చాలా మంది కూడా ఈరోజు అవేర్నెస్తో హిందూ ధర్మానికి కళంకం వాటిల్లింది అని చెప్పేసి చాలా మంది అవేర్నెస్తో పక్క రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి, వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో గొడవలు జరిగే విధంగా ప్రేరేపిస్తూ ఉన్నారు. నిజంగా చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఒక నాయకుడు అంటే కుల మత విభేదాలకి అతీతంగా ఉన్నవాడే నాయకుడు. ఎక్కడ కూడా కుల మతాల గురించి ప్రస్తావించకుండా ఉండేవాడే నిజమైన నాయకుడు. కానీ ఈరోజు కులాన్ని అడ్డం పెట్టుకోనో, ఒక మతాన్ని అడ్డం పెట్టుకోనో రాజకీయాలు చేస్తూ, అబద్ధాలన్నీ కూడా నిజాలు చేస్తూ, అక్కడ పూర్తి ఎవిడెన్స్ ఉన్నా కూడా పదే పదే ఆ ఎవిడెన్స్ని చూపించి మాట్లాడుతున్నా కూడా దాన్ని ప్రూవ్ చేయకుండా డైవర్షన్ చేస్తూ, పూటకో డైవర్షన్ చేసుకుంటూ, తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన దగ్గర నుంచి ఈరోజు మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, ఒక ఆయనేమో, ఒక రాష్ట్ర పెద్దేమో భగవంతుడి గురించి, భగవంతుడికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడతారు. ఇంకొక పెద్ద మనిషి ఏమో సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. చివరికి ఎలా అయిందంటే, ఇది చిలికి చిలికి పెద్ద తుఫాన్ లాగా ప్రజల్లో వాళ్ళకు వాళ్ళే చాలా ఇబ్బంది పడే వాతావరణాన్ని తీసుకొచ్చి, ఎవరికి వారే మమ్మల్ని అంటారా, మా కులాన్ని అంటారా, మా మతాన్ని అంటారా, మా భగవంతుడిని అంటారా అని చెప్పేసి ఎవరికి వారే ఈరోజు నాయకులే దగ్గరుండి మరి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా
ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు, మీకు ఒక డౌట్ వచ్చినప్పుడు, ప్రభుత్వం కొత్తగా ఫామ్ అయినప్పుడు, ఇప్పుడు ఈ వారం రోజులు, ఈ 10 రోజులు ఏదైతే ఉందో, నిజంగా మన ఎలక్షన్ మూమెంట్ లో రిజల్ట్స్ వచ్చేటప్పుడు కూడా ఇంత హడావుడి, ఇంత లేదు. కానీ ఒక కొత్త ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు మీకు ఒక డౌట్స్ వచ్చాయి. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అన్నప్పుడు దాన్ని చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, దాని మీద ఒక కమిటీ వేసి సిబిఐ ఎంక్వైరీ వేసి ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద శ్రద్ధ పెట్టకుండా ముందు ప్రజల్లోకి వెళ్లే విధంగా ఒక మాట విసిరేసేసి ఒక విత్తనం నాటి మరి ఒక నాయకుడు దాన్ని ఆ విత్తనానికి ఎరువేసి వాటర్ వేసి దాన్ని పెంచి పోషించేలాగా రోజుకు ఒక నాయకులు కొత్తగా దాని గురించి మాట్లాడతా సనాతన ధర్మాలు, హైందవ ధర్మాలు, ప్రతి దాన్ని, కులాన్ని, మతాన్ని అన్ని కూడా ఈరోజు తీసుకొని వచ్చి చాలా దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. దీనికి కారణం ఏంటనేది ప్రజలందరూ కూడా విశ్వసించాలి. ఇందులో దాగున్నటువంటి నిజమైన దేనికోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి, ప్రజల యొక్క మైండ్స్ ని డైవర్ట్ చేయడం కోసం, వాళ్ళ ఫెయిల్యూర్ ని కవర్ చేసుకోవడం కోసం ఈ రకంగా ప్రజల మనసులతో ఆడుకుంటూ, వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ రోజుకో కొత్త డైవర్షన్ చేస్తూ ఉన్నారు. అది ప్రజలే గ్రహించాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడతారు మన డిప్యూటీ సీఎం గారు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పా, సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఎప్పటి నుంచో సనాతన ధర్మాన్ని చాలా బాగా పాటిస్తారని చెప్పేసి చెప్తున్నారు. సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు మరి బాప్తిజం ఎలా తీసుకుంటారు? వాళ్ళ ఫ్యామిలీలో బాప్తిజం తీసుకున్నారు కదా. ఆయన భార్య రష్యన్, వాళ్ళు క్రిస్టియానిటీ కదా. మరి మసీదులకు వెళ్తారు, బిర్యానీలు తింటారు, బీఫ్ మాంసం తింటారు, తింటే ఆరోగ్యానికి మంచిదంటారు, చర్చిలకు వెళ్తారు, బైబిల్ పట్టుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాప్తిజం తీసుకుంటారు, పిల్లలకి బాగాలేకపోతే మేరీమాత గుళ్ళకి వెళ్తూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే అది హాస్యాస్పదంగా ఉంది కాబట్టే ప్రతి ఒక్కరు దాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఒక దాని గురించి మనం చెప్పేటప్పుడు, ఒకరికి చెప్పేటప్పుడు ఫస్ట్ మనం ఆచరణలో పెట్టుకొని ఆచరిస్తూ ఎదుటి వారికి మనం సలహా ఇస్తాం. మనం ఆచరించకుండా మనం చేసేవన్నీ కూడా సంబంధం లేనటువంటి పనులు చేసి ఎదుటి వారికి మనం సలహా ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. ప్రతి ఒక్కరూ ఖండిస్తారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఖండిస్తారు. దానికి పెద్ద పెద్ద నాయకులే అవ్వాల్సిన అవసరం లేదు, లేదా ఏదో క్యాడరే ఉండాల్సిన అవసరం లేదు, లేదంటే ఒక మంచి పొజిషనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఓట్లు వేసేటప్పుడు కూడా ఈరోజు చెప్తున్నాను చూడండి, డిక్లరేషన్ అనేసి జగన్ గారిని ఈరోజు అడిగారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎంతమంది దీన్ని సమర్థిస్తారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ డిక్లరేషన్ మీకు అవసరం లేదు. ఈరోజు అధికారం లేదు ఆయనకి, ఒక ఎక్స్ సీఎం. ఈరోజు మీకు డిక్లరేషన్ గుర్తొచ్చింది. దైవ దర్శనానికి వెళ్ళడానికి కూడా అనుమతి లేకుండా డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే అని చెప్పేసి మీరు ఒక మనోభావాలు దెబ్బతినేలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని